minha calcinha com ramfa, సన్నీలియోని అఫఫఫా. ఓ సారీ, మీకు చైనీస్ అర్థం కాదు కాబట్టి ఇప్పుడు తెలుగులో చెప్తాను అనమాట. ఈ రోజు మనం మన చింగ్ చౌ రెస్టారెంట్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ ఏంటంటే చైనాలో దొరికే ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ దొరుకుతాయని చెప్పేసి నాకైతే రీల్స్ లో చూసాను అండ్ అలానే చాలా మంది కూడా చెప్పారు. మరి ఆ ఫ్లేవర్స్ ఎలా ఉంటాయో టేస్ట్ చేయడానికి ఈ రోజు మనం వచ్చేస్తాం. సో మనం వచ్చేసి వీళ్ళ దగ్గర అన్ని వీళ్ళ స్పెషల్ అండ్ సిగ్నేచర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కడికి వచ్చినా ట్రై చేయాల్సిన అలాంటివే కాబట్టి. అండ్ ఇక్కడ నాకు మాట్లాడుతుంటే ఆల్రెడీ టేస్ట్ బడ్స్ అన్నీ కూడా ఊరిపోతున్నాయి ఈ డిష్ అంటే ఆ స్మెల్ అండ్ అరోమా చూస్తుంటే. సో ఫస్ట్ లేట్ చేయకుండా తినేద్దాం, తినేసిన తర్వాత మేతో మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ స్టార్ట్ విత్ చికెన్ లాలీపాప్తో స్టార్ట్ చేద్దాం. మనం ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండ్ ఫుడ్ కలర్ కూడా ఏం మనం యూజ్ చేయరు ఇక్కడ. అవుట్ డోర్ అంతా కూడా క్రంచీగా క్రిస్పీగా ఉంది అండ్ లోన్ అంతా కూడా మంచి ఫ్లేవర్తో కలిసి చికెన్ కూడా బాగా మ్యారినేట్ అయింది, కుక్ అయింది. అండ్ ఆ సాస్ ఏదైతే ఉందో అది కూడా టేస్ట్ బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు మన సెకండ్ ట్రై చేయబోయే డిష్ వచ్చేసి చికెన్ జాక్ అన్నమాట. ఈ కనిపిస్తున్నవన్నీ కూడా ఆమ్లెట్స్ అండ్ క్రీమీ సాస్ లేయర్ ఏదైతే ఉందో మామూలుగా తెలుసు